హలో హాయ్ భయ్య, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే వినాయక చవితి. మేమైతే మట్టి విగ్రహం అయితే తీసుకొచ్చాము. కొత్త ఇంట్లో కొంచెం పెద్దగా ఉండాలి విగ్రహం అని చెప్పి మేము సెట్ చేసాం. మేము డెకరేషన్ అయితే ఫుల్గా చేసాం. ఈరోజు తెలుసు కదా, మ్యాండేటరీగా గారెలు ఇవన్నీ అయితే కామన్. మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు తినాలా అని. కానీ పూజ అయిపోయిన తర్వాతే కదా మొత్తం స్టార్ట్ అయ్యేది. ఇక తప్పలేదు, గారెలు పరవన్నం. నేనైతే బుక్ తీసుకున్నా. మరి ఇక పూజ అయితే స్టార్ట్ అయింది నాది. డిగ్రీలో కూడా ఇంతగానో చదవలే, బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా చదవాల్సింది. నా పూజ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ కొబ్బరికాయ అయితే కొట్టాలి, అక్షింతలు అయితే వేసుకున్నా. ఇంకా మెల్లగా దేవుని ప్రార్థించి ఏ విఘ్నాలు రాకుండా చూడమని చెప్పి కొబ్బరికాయ అయితే కొట్టేసా. కొబ్బరికాయ కొట్టడం అయితే అయిపోయింది. క్లైమేట్ మాత్రం బీభత్సంగా ఉంది భయ్య, చాలా కష్టం. అసలు మామూలుగా అయితే బయట పిచ్చులు వేసిపోతున్నాయి ప్రైజులు అయితే. మీరైతే ఎంత ప్రైజ్ పెట్టి విగ్రహాలు తీసుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి. మా విగ్రహం ప్రైజ్ అయితే ఆల్మోస్ట్ 1500 అయితే అయింది. మట్టి విగ్రహం కూడా కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి ఇప్పుడు. బయట అయితే ఫుల్ వర్షం, కాస్ట్ కూడా ఎక్కువే. ఇంకా మా తమ్ముడు కూడా మెల్లగా బుక్ అయితే చదవటం స్టార్ట్ చేసిండు. వాడిది అయిపోయింది, వాడి హారతి కూడా క్లోజ్. ఈ వర్షాకాలం అయితే కొంచెం ఇబ్బంది. కానీ ఎప్పటి నుంచో విన్నది ఏంటంటే గణేష్ చతుర్థి రోజు ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది. ఈరోజు కూడా బీభత్సంగా ఉండే, తెలుసుగా మీకు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక వర్షాలు దంచి కొడతాను. చేతికి కంకణాలు అయితే ఖచ్చితంగా ఈ వినాయక చవితి రోజు ఖచ్చితంగా కట్టుకోవాల్సిందే. మీకు తెలుసు కదా, మీరు కూడా కంకణం కట్టుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. పులిహోర గారెలు అయిపోయింది భయ్య.